హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అని కాదు, ఒక మంచి కర్రీ చేస్తున్నా, అది కూడా చిన్న బౌల్స్లో. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, గ్యాస్ సెటప్ అయితే అయిపోయింది. గ్యాస్ స్టవ్ సెటప్ అయితే సో 3 కంకర రాళ్ళు పెట్టాను, పెద్ద పెద్దవి. అది రైల్వే ట్రాక్స్ మధ్యలో ఉంటాయి కదా, అక్కడ మాకు హౌస్ బిల్డ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ లోడ్ వచ్చిందనమాట కంకరు. సో ఆ కంకర్లో 3 రాళ్ళు తీసుకొని చేసాము. అది చూసారా ఎలా ఉందో. సో నేను అప్పుడు మినీ స్పూన్ పెట్టి తిప్పిన తర్వాత నుండి కింద అది మంట ఆగిపోయింది. సో అయినా కానీ పొద్దుట నుండి సాయంత్రం వరకు అది వెలిగడానికే సరిపోయింది. సో ఇప్పుడుకి కుదిరింది. కాకపోతే పొటాటో సరిగ్గా ఉడకలేదనమాట. సో 2 కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు, పొటాటోస్ సరిగ్గా ఉడకలేదని చెప్పేసి. సో పర్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అనుకున్నా. ఇది ఫస్ట్ టైం కదా నేను చేశాను. సో చూద్దాం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో దీంట్లో ఏమేమి వేసానంటే, పొటాటోస్ సన్నగా కట్ చేయమని మా పెద్దమ్మ, అయితే నేను కట్ చేయలేదు, అలా చిన్న పీసెస్గా కట్ చేసా ఎలా పడితే అలా. టమాటోస్, ఆనియన్స్, మిర్చి, లెంటిల్స్, కారం, పచ్చిమిర్చి వేయచ్చు వేయకపోవచ్చు. కారం బదులుగా పచ్చిమిర్చి వేసాను అనమాట. సో లెంటిల్స్ వేసాను, తాలింపు గింజలు అని అంటారు కదా, అవి కూడా వేసాను. సో కర్రీ లీఫ్ వేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. కాకపోతే ఇంకా మనకు అన్నీ అనుకూలంగా ఉండవు కదా, సో అందుకని ఇలా కానిచ్చేసాను అనమాట, ఫస్ట్ టైం కాబట్టి. సో ఏం కాదు. సో నేను అయితే చాలా కాంటాక్ట్ నెంబర్స్కి అయితే పెట్టేశాను. సో అలా స్పూన్ పెట్టి తిప్పుతుంటే చాలా అదే కింద సౌండ్ వస్తుంది అనమాట. సౌండ్ అని కాదు, అదే కొలాప్స్ అవ్వటం, అదే ఆ బౌల్ కింద పడటం లైట్గా అలా జరుగుతుందనమాట. సో నేనైతే ఎన్ని స్టిక్స్ పెట్టానో అది వెలగడానికి. ఫస్ట్ అయితే నేను ప్లాస్టిక్ పెట్టాను, కానీ ఆ ప్లాస్టిక్ అనేది తొందరగా కరిగిపోయింది. సో పచ్చిశనగపప్పు వేస్తారు కదా ఏ కర్రీ చేసినా, సో నేను పచ్చిశనగపప్పు వేసాను అనమాట. సో తర్వాత పేపర్స్ పెట్టిన తర్వాత కొద్దిగా ఫైర్ వచ్చిందనమాట. సో ఇది ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసిన పొటాటో కర్రీ. సో ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈ కర్రీ కూడా బాగుందని నేను అనుకుంటున్నాను. సో మీ కాంప్లిమెంట్ ఏందో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఈరోజు ఈ వరకు రీల్. సో నెక్స్ట్ వీడియోలో మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.